అగో ఈ అన్న వాళ్ళు ఎవరో పిలుస్తాళ్ళుగా గీ ఎండలో సరైతే వేద్దు ఇలా వీళ్ళ ముగ్గురిని ఎట్లయినా పెట్టుకోక తెలిసి కదా. పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. పెట్రోల్ బంక్ కీడేడు ఉంటది బ్రో. పెట్రోల్ బంక్ కీడేడు ఉంటది బ్రో. కొంచెం సైడ్ కి పల్లెట్టాను. పెట్రోల్ బంక్ కీడేడు ఉంటది బ్రో. పెట్రోల్ బంక్ కావాలి. మన కోసం ప్రాణాలు ఇచ్చే మనుషులు ఉండడం మన గొప్పతనం కాదు సార్, ప్రాణాలు ఇచ్చేవాళ్ళదే. ఆ ప్రాణాలు బతికించుకోవడంలోనే మన గొప్పతనం. అరే తమ్ముడు దాడి ఒకసారి. అగో ఈ అన్న వాళ్ళు ఎవరో పిలుస్తాళ్ళుగా గీ ఎండలో సరైతే వేద్దు. అగో ఈ అన్న వాళ్ళు ఎవరో పిలుస్తాళ్ళుగా గీ ఎండలో సరైతే వేద్దు. తమ్ముడు పెట్రోల్ బంక్ ఎక్కడ తమ్ముడు? అన్నాడు ఓలన్నా ఇలా వీళ్ళ ముగ్గురిని ఎట్లయినా పెట్టుకోక తెలిసి కదా. తమ్ముడు ఎక్కడ పట్టుకొచ్చినావురా? పెట్రోల్ బంక్ అని పట్టుకోవడానికి వాగులో పట్టుకొచ్చినావేందా? ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్రాబ్ షాదుల్లా. సో నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను తెలుసుగా బ్రాబ్ షాదుల్లా. సో ఈ రోజు వచ్చేసి మేము ఏం చేస్తున్నామంటే ఒక స్మాల్ హెల్పింగ్ వీడియో టైప్ అనుకోండి. ఇలా బైక్ లో పెట్రోల్ అయితే అయిపోతుంది, నేనైతే వాళ్ళకి హెల్ప్ చేస్తా. సో ఆ హెల్ప్ చేసేదల్లా ఏమైతుందో మీరు అయితే ప్రతి ఒక్కరు అయితే ఎండ్ వరకు అయితే చూడండి గైస్. అవునారా? ఎండలు కొడుతున్నాయి కదరా. మాడు అనుకున్నా సపరేట్ బండి ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. మామిడి కొట్టించింది అనుకున్నా నేను. ఏమైందిరా? బండి ఆపేంది మరి ఏందిరా? పెట్రోల్ చూసుకోలేదారా? చూడసారి ఏమోరా మరి బండి స్టార్ట్ అయితే లేదు. నాకెందుకురా ఇలాంటి ఐడియాలు? పెట్రోల్ లేదు కదా జిల్లా. పెట్రోల్ చూసుకోలేను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. చూసుకోలే నేను. మామిడి కొట్టిస్తాను తీయాలి సపరేట్. ఎట్లరా మరి? నీ అమ్మ ఏం అర్థమైతే లేదు. బండి పెట్రోల్ అయిపోయిందారా మరి మొత్తానికి? పెట్రోల్ లేదు కదా, ఎట్లరా అసలు ఇప్పుడు ఏం చేద్దామంటావురా? పెట్రోల్ అయిపోయింది, ఏం చేద్దామంటావు? పెట్రోల్ బంక్ ఎక్కడ ఉన్నదంటావు ఇప్పుడు? మాకేం తెలుసు, కొత్త ప్లేస్ కట్టింది. సరే మరి ఎవరైనా ఆపు, అష్టలో ఆపు. ఇప్పుడు అత్తలేరే అసలు. చూద్దాం ఒక 5 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఏం చేద్దాం? ఏమైనా అష్టలో పెట్రోల్ ఎవరైనా ఆపుదాం. ఏం చేద్దాం? అరే నిషిల్ ఎవరు వస్తున్నారు కదరా? ఆపుదాం. ఆపేసారా? రై బండి అయిపోయింది. తోటే కొంచెం పెట్రోల్ అయిపోయింది బ్రో. అసలు మేము చూసుకోలే. అసలు కింద కొడుతుంది. పెట్రోల్ బంక్ ఇక్కడ ఎక్కడో తెలుస్తలేదు. పెట్రోల్ బంక్ ఎక్కడన్నది బ్రో? ఇక్కడ పెట్రోల్ బంక్ కీడేడు ఉంటది బ్రో. పెట్రోల్ బంక్ కీడేడు ఉంటది బ్రో. కొంచెం సైడ్ కి పల్లెట్టాను. పెట్రోల్ బంక్ కీడేడు ఉంటది బ్రో. పెట్రోల్ బంక్ కావాలి. నాకు కాలు పెట్టచ్చు అన్న. పెట్రోల్ అయిపోయింది. సరే అన్న మరి దీనే ఉంటది పెట్రోల్ బంక్. ఇటు సైడే ఉంటది. ఇటు సైడే. సరే అన్న కాలు పెట్టాను. ఒక 5 మినిట్స్. పెట్రోల్ బంక్ కూడా తెలియదు అన్న మాకు. చెప్పండి జరా. ఎందుకన్నా ఎండలా మన పెట్రోల్ లేకుండా బండ్లను పట్టుకొని తిరుగుడు? ఏమో అన్న చూసుకోలే అన్న. అసలుకి చూసుకోవాలన్నా, ముందు జాగ్రత్త చూసుకోవాలి. మరి పెట్రోల్ మీ డాడీ వాళ్ళు గంత కష్టపడి పోస్తే బండి ఎవరిదన్నా? మా డాడీ. మీ డాడీ తమ్ముడు. నువ్వు కాలేజా స్కూల్ అయిపోయింది? కాలేజ్ మనం పని చేస్తావా? మన కోసం ప్రాణాలు ఇచ్చే మనుషులు ఉండడం మన గొప్పతనం కాదు సార్, ప్రాణాలు ఇచ్చేవాళ్ళదే. ఆ
ప్రాణాలు బతికించుకోవడంలోనే మన గొప్పతనం. ఎవరన్నా ఇటో తీసుకొచ్చేసినావు 3 కిలోమీటర్లు తీసుకొచ్చినావు పెట్రోల్ బంక్ అని చెప్పి ఏందన్నా ఏం అర్థమైతలేదు. ఏందన్నా అసలు ఎటు తీసుకొచ్చినావు అన్నా? నేను కన్ఫ్యూజ్ అయినా మీరు మీ ముచ్చట్ల వాడి నేను ఆగమన్నా. ఇట్లా నేను కన్ఫ్యూజ్ అయినా మీరు మీ ముచ్చట్ల వాడి నేను ఆగమన్నా. ఇట్లా అన్నా ఏం అర్థమైతలేదు. అరే తమ్ముడు దాడి ఒకసారి. అగో ఈ అన్న వాళ్ళు ఎవరో పిలుస్తాళ్ళుగా గీ ఎండలో సరైతే వేద్దు. అగో ఈ అన్న వాళ్ళు ఎవరో పిలుస్తాళ్ళుగా గీ ఎండలో సరైతే వేద్దు. తమ్ముడు ఈడ పెట్రోల్ బంక్ ఎక్కడనే తమ్ముడు? అన్న అటు పోవాలన్నా. ఎటు తమ్ముడు అసలు ఈ టెంపుల్ కాడికి వచ్చినా ఏం అర్థమైతలేదు. ఎటు తమ్ముడు చూపిస్తావా? చూపిస్తారా? పా తమ్ముడు పోదాం. ఇలా వీళ్ళ ముగ్గురిని ఎట్లయినా పెట్టుకోకపోతే వేసేయాలి కదా. అరే తమ్ముడు నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. ఏడున్నదిరా పెట్రోల్ బంక్? ఏడికి పట్టుకొచ్చినవురా? నా దగ్గరనే ఉన్నది దారిలో. ఏడరా తుప్పలలో పట్టుకొచ్చి పెట్రోల్ బంక్ అంటాను గీటు. కాళ్ళలో పట్టుకొచ్చినవేంద్రా? కళ్ళు అయిపిస్తా వరా మాకు. గీటు కాళ్ళలో పట్టుకొచ్చినవేంద్రా? కళ్ళు అయిపిస్తా వరా మాకు. రాళ్ళన్నా పా పోదాం పా, తొందర పోదాం, లేట్ అవుతుంది, పోదాం పా. అరే తమ్ముడు ఎక్కడ పట్టుకొచ్చినవురా? పెట్రోల్ బంక్ అని పట్టుకోవడానికి వాగులో పట్టుకొచ్చినవేంద్రా? ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? గీడానికి ఇంకెంత దూరం రా? అన్నా సరే నువ్వు పోయి పట్టుకురాపో, పెట్రోల్ పట్టుకురాపో. సరే పోయి మరి. పైసలు పైసలా? సరే ఫోన్ చేయపోని కదా. యాక్చువల్లీ నేను చాలా బ్యాడ్ బాయ్ సార్. నోట్ తెరిస్తే నాకు బూతులు ఎక్కువ వస్తాయి. ఫోన్ ఫోన్ పే కొడతా పో. జల్దిరా. సరే నువ్వే పోతలేవు సైకిల్ వేసుకొని మీదికి. ఇంకా బండి ఎట్లా పట్టుకోదాం అనుకున్నావురా తమ్ముడు? నాకేదో జరుగుతుందా ఇలా? ఎటు వచ్చినాం ఏందో, ఈ కాళ్ళు తాడిపెట్లు ఉన్నాయి, ఏం అర్థమైతలేదు. చూడు ఉసికి ఉన్నది. కాలువలోకి వచ్చినాం. బండి చూడన్నా, మా బండి ఇరకపోయిందన్న. చూడన్నా బండి వెళ్తే అన్న ఎట్లా అన్న అసలు ఎండ కొడుతుంది. నువ్వే తమ్ముడు వాడిని నమ్మేవారు అని రమ్మ వాడిని పిలిచి బాట మీద పోతాంటే పిలిచినామని తెత్తడు కావచ్చు. మనకి ఇప్పుడు తెలివయా ఏం తెలివే? బాట మీద పోతాంటే పిలిచినామని తెత్తడు కావచ్చు. మనకి ఇప్పుడు తెలివయా ఏం తెలివే? మనకైనా తెలుసుకోవచ్చు అని నాకు కూడా ఏం తెలియదు. నేను కాలు పెడదామని ఆపితే ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. బాధ అదొకటైంది. నేను కాలు పెడదాం అనుకుంటే అదొకటైంది. నా తెలియదు ఊరికొత్తనే. ఇంకొక 5 నిమిషాలు ఆగు, చూద్దాం ఇక ఏం చేస్తాను. తమ్ముడు అరే తమ్ముడు పెట్రోల్ ఏదిరా తమ్ముడు? 2-3 గంటలు తీసిపెట్టి పెట్రోల్ బంక్ బంద్ చేసి వెళ్ళన్నా. పెట్రోల్ బంక్ బంద్ చేసి వెళ్ళన్నా. తమ్ముడు ఎండకు బంద్ చేసుడు ఏం తమ్ముడు? పిచ్చోళ్ళ లేక కూర్చున్నాం మేము. 3 గంటలు అవుతుంది, ఏం అర్థమైతలేదు. ఎట్లా తమ్ముడు నిన్ను నమ్ముకొని వచ్చినాం తమ్ముడు నువ్వు చెప్పిన బాటకి. ఏమో అన్న మా పెట్రోల్ బంక్ అయితే బంద్ చేసిండు. ఎట్లా తమ్ముడు? ఏమో అన్న మా పెట్రోల్ బంక్ అయితే బంద్ చేసిండు. ఎట్లా తమ్ముడు? అసలు ఫోన్ లేదు, ఏం లేదు. ఫోన్ చేస్తే ఫోన్ లేదు నీది. ఏంది తమ్ముడు అసలుకి? నీ మీద ఆశ పెట్టుకుని ఉన్నాం తమ్ముడు. ఎర్రటి ఎండలు అన్నం తినలే, ఏం తినలే. పొద్దున ఎండ చూడతా తమ్ముడు. 43 degrees కొడుతుంది ఎండ. సో గైస్ ఫైనల్ అయితే వీడియో అయితే కంప్లీట్ చేసాం. ఎలా ఉందో చెప్పండి. సో నచ్చితే అనుకుంటున్నా. ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. తమ్ముడు అయితే ఈరోజు చాలా అంటే చాలా క్రేజీ యాక్ట్ చేసి నా కోసం. క్రేజీ చెప్తుండే తమ్ముడు కూడా యాక్ట్. నేను ఇప్పటి నుంచి నేను డైలీ వ్లాగ్స్ లో పెట్టుకుంటా. వీని కోసమైనా వ్లాగ్స్ ఇస్తా, మంచి కంటెంట్ తీసుకొని వస్తున్నా. సో గైస్ అయితే డొనేషన్ వీడియోస్, ఫుడ్ డొనేషన్ ఫర్ పీపుల్స్ కి. కానీ నేను ఏం చేస్తున్నా అంటే ఇందులో ఇలాంటి స్మాల్ వ్లాగ్స్ కూడా చేసుకుంటున్నా. సో ప్రతి ఒక్కరు అయితే సపోర్ట్ చేయండి గైస్.